వార్షిక వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వెలికి తీసేందుకు ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బాలోత్సవాన్ని 4,000-5,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్పీ దామోదర్ హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్గా నేను వచ్చాకే అదే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఎంతో చక్కగా చేశారు. అది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు కూడా చిన్న వయసులోనే బయటికి పోయి వేరే కంట్రీలు పోయి చదివే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు కూడా అంత ఇంపార్టెంట్. భవిష్యత్తులో చదువుంటేనే దేనికైనా ఉంటుంది. ఒక 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించినా కూడా చదువు ఉంటే ఇప్పటికైనా కూడా ఎక్కడికైనా పోయి బతికే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళను కూడా ప్రోత్సహించి వాళ్ళ మంచి మార్గంలో నడిపించారంటే మీ స్కూల్స్ కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా వాళ్ళు తీసుకొస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఇవాళ పెట్టారు. నిన్న వేరే ప్రోగ్రాం వల్ల కుదరక ఇవాళ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానికి మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఇలాంటిది ఎంతోమంది విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి ఎవరి టాలెంట్ను వాళ్ళు నిరూపించినట్టుగా ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇలాంటివే పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఒక స్కూల్కి కూడా కాంపిటీషన్స్ పెరుగుతాయి. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో కూడా స్కూల్స్లో కూడా కాంపిటీషన్ వచ్చినప్పుడే తప్పకుండా వాళ్ళందరినీ కూడా మంచి బాటలో నడిపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఒక మంచి పెట్టుకోవటం చాలా సంతోషం అని తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.